హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వలరు ఫ్రమ్ ఏకే జోబ్ క్రియేషన్స్. సమ్మర్ హాలిడేస్లో మీ ఇంట్లో పిల్లల్ని గార్డెన్లో వాడుకుని గార్డెన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి పేరెంట్స్ అందరూ. అండ్ గార్డెన్ వర్క్లో ఇన్వాల్వ్ చేయాలి కిడ్స్ని కూడా, లేదంటే ఏ మొక్క ఏంటో కూడా వీళ్ళకి తెలియట్లేదు అనమాట. ఈరోజు నేను కొత్తగా మీతో షేర్ చేసుకునేది ఏమిటంటే, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ గాట్ ఓన్లీ ఎల్లో చెర్రీ టమాటోస్. ఇవి చాలా సంవత్సరాల నుంచి నేను మన మాధవి మోహన్ గారు కూడా ఇచ్చారు నాకు ఒకసారి, అండ్ అప్పారావు సార్ చాలాసార్లు ఇచ్చారు. బట్ నాకు ఏంటో రికవర్ చేయలేకపోయాను. చాలాసార్లు బయట సైట్లో కూడా కొన్నాను, బట్ నాకు ఇది రాలేదన్నమాట. ఈసారి పాపం ఏమనుకుందో ఎలా వచ్చింది ఇది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మై గార్డెన్ ఫ్రెండ్స్. అండ్ నేను చాలా సైట్ల నుంచి కూడా కొన్నాను, కానీ ఇది మొత్తానికి ఎలాగోలా రికవర్ చేశాను అనమాట. అండి ఎల్లో చెర్రీ టమాటోస్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఎల్లో చెర్రీ టమాటోస్. ఏం చేస్తున్నారు వర్ష? ఏంటమ్మా? ఓకే, మీకు ఈరోజు ఇంకో విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఇంకా ఇలాగే కొత్తగా ఎల్లో చెర్రీ టమాటోస్ లాగా నాకు కొత్తగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే, ఇది వచ్చి మంది అవకాడో పిండి అనమాట అండి. ఈ పిండి కూడా కొత్తగా నిలబడింది. దీని గురించి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది అవకాడో ప్లాంట్ 3-4 ఇయర్స్ అయింది అనమాట. 2-3 టైమ్స్ పూత రాలిపోయింది, ఈసారి నిలబడింది. ఇంకా సమ్మర్ గార్డెనింగ్లో నేను ఏం చేశానంటే, ఇట్లా పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లోకి షిఫ్ట్ చేశాను చిన్న చిన్న కుండీల్లో ఉన్నవన్నీ. ఎందుకంటే కుండీల్లో వాటికి 2 టైమ్స్ వాటర్ ఇచ్చినా కానీ అవేమీ అంత హెల్తీగా ఉండలేదన్నమాట సమ్మర్ ఎండలకి. అండ్ ఇక్కడ వచ్చి మంది రెడ్ జంబో రెడ్ వాటర్ యాపిల్ ఉంది. ఈ వాటర్ యాపిల్కి ఇలా రాలిపోతున్నాయి అనేసి ఇలా కవర్స్ కట్టేశాను. ఇలా కవర్స్ మళ్ళీ ఇక్కడ ఇలా కట్టేస్తాను అనమాట. అయితే ఇందులోనూ ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు నాకు. ఇది ఎర్రగా అయిందా లేదా అర్థం కావట్లేదు. చూద్దామని స్టిల్ పెట్టేసి ట్రై చేస్తున్నా. అంగండి మాత్రం స్టిల్ పెట్టేస్తాను. మీరు కూడా చూస్తారా? ఇంకోండి కనిపిస్తున్నాయో లేదో మరి మీకు. ఇంకా ఇక్కడ వచ్చి ఒక కవర్లో అయితే రాలిపోయింది అనమాట. ఈ చెట్టు నుంచి కవర్లో రాలిపోయింది కాయ. కాయలు తీసుకొస్తాను ఈరోజు. మనం ఇలా కవర్లు కట్టుకోవడం వల్ల పక్షులు తినకుండా ఉండడమే కాకుండా, కాయలు అయ్యి రాలిపోయి నేల మీద పడిపోకుండా, లేదంటే ఇరుకుల్లో ఎక్కడైనా పడిపోయి మనం మిస్ అయిపోకుండా ఇట్లాగా సర్వే చేసుకున్న వాళ్ళు అవుతాము. ఏది రాలిపోయింది ఎక్కడుందో కనిపించట్లేదు నాకు. ఎందుకని అవుతున్నారు? ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయండి, నాకు బాగా నచ్చినాయి. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి, స్వీట్గా కూడా ఉన్నాయబ్బా. ఇంకా రాలిపోయింది ఇది లోపల. కడుక్కొని టేస్ట్ చేసేస్తా. ఇంకొండి మొత్తానికి అబ్బా చాలా స్వీట్గా ఉంది. గార్డెన్ హార్వెస్ట్. ఇంకా మన కాస్మెస్ కూడా అందంగా వస్తున్నాయి చాలా. అవసరం చూడు
అండ్ కృష్ణ బంతి పూలు కూడా చాలా అందంగా వస్తాయి. ఈరోజు లిటిల్ వీడియో. హ్యాపీ హార్వెస్టింగ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.